హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమందరం లైన్లో ఉంటే మా అన్నయ్య చూడండి. అన్నయ్య మేడారం సమ్మక్క సారక్క తల్లి దర్శనానికి. హలో అండి, నేను మీ వరంగల్ పిల్ల మానస గౌడ్. నేనైతే మేడారంకి సెకండ్ టైం అన్నమాట దర్శనానికి వచ్చాను. అమ్మవారి దర్శనానికి రాను అనుకున్నాను, కానీ అమ్మవారు పిలిచింది, ఇంకా రాక తప్పలేదు. ఈసారి మేము మాత్రం నార్మల్ దర్శనానికి వెళ్ళాం. ఎలా మేము ఇబ్బందులు పడ్డాము అనేది మొత్తం క్లియర్గా చెప్తాను, చివరి వరకు చూడండి. చూసిన వాళ్ళు జై సమ్మక్క సారక్క తల్లి అని కామెంట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ నేనైతే వరంగల్ నుండి బయలుదేరాను. ఇంకా మన ఎంట్రన్స్ అయితే ములుగు నుండి స్టార్ట్ అవుతుంది కదా. ములుగు గట్టమ్మ తల్లి దగ్గర ఒకసారి చూడండి జనాల్ని. ఇక్కడ కూడా చాలా క్యూ లైన్స్ ఉన్నాయి, ఎందుకంటే మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతే మేడారంకి బయలుదేరుతారు. ఈ గట్టమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి మనకి జంగల్పల్లి విలేజ్ దాటిన తర్వాత ఉంటుంది. మన మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీగా హరిత హోటల్ ఆపోజిట్లోనే ఉంటుంది. నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే మా ఊరికి వచ్చే ముందు అంటే ములుగు ఎంట్రెన్స్లో గట్టమ్మ తల్లి దర్శనం చేసుకుంటాము. అలాగే మా ఊరు తర్వాత జంగల్పల్లి దాటిన తర్వాత ఈ తల్లులను దర్శనం చేసుకుంటాము. చాలా చాలా మంచి మూమెంట్. రెండింటి మధ్యలో మా ఊరు ఉంటుంది కదా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ టెంపుల్స్ చూసినప్పుడల్లా. సో మమ్మీ వాళ్ళ ఊరు ఏంటంటే జంగల్పల్లి, కాబట్టి జంగల్పల్లి దాటిన తర్వాత మేము ఈ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని బయలుదేరాము. చూసారు కదా ఇక్కడ కూడా ఎంత జనాభా ఉన్నారో, చాలా మంది ఉంటారు. ఇక్కడ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మొక్కుకొని బయలుదేరాము. ఇంకా మేడారంకి అయితే వచ్చేసాము. చూసారు కదా సమ్మక్క సారక్క తల్లులు ఎలా కనిపిస్తున్నారో, ఎంత వైభవంగా జరిగింది ఈ ఇయర్ సమ్మక్క సారక్క తల్లి జాతర. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. మహాజాతర కుంభమేళ చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా భక్తులు వచ్చారు, రోజుకు 1 కోటి కంటే ఎక్కువ భక్తులు వచ్చారంట. జై సమ్మక్క సారక్క తల్లికి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ లైన్స్ అయితే మేము మార్నింగ్ 5 o'clockకి జాయిన్ అయ్యాం లైన్లో. ఇది నార్మల్ దర్శనం అనమాట. అప్పుడు అనిపించలేదు, జాయిన్ అయ్యాక తెలిసింది లైన్లో బయటకు వచ్చాము. బట్ ఓకే ఇబ్బంది పడ్డాము, కానీ ఓకే పర్లేదు. కానీ వేరే వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. చిన్న చిన్న దోసుకోవడం ఉంటాయి కదా, చాలా కాళ్ళు వస్తాయి కదా. ఇంకా అన్నయ్యకి అయితే కాళ్ళు నొప్పి పెట్టి కింద కూర్చున్నాడు. కూర్చోడానికి కూడా లేదు, జస్ట్ అట్లా కూర్చున్నాడు అన్నమాట. కొంచెం ఇబ్బంది అనిపించింది నాకైతే. ఎంత దూరం నుండి వచ్చిన వాళ్ళైనా అమ్మని చూసినట్లయితే ఆ పెయిన్ అనేది మర్చిపోతాం కదా. సో నాకు కూడా అలానే అనిపించింది. మేము ఇంతసేపు నిలబడ్డ 3 hours అసలు అట్టే కరిగిపోయినాయి నాకైతే. అమ్మవారి ప్రాంగణంలోకి వెళ్తే చాలు, దగ్గరికి ఆ లోపల గద్దె ఉంటుంది కదా అమ్మవారి గద్దె, ఆ లోపలికి అయితే వెళ్ళకుండా పర్లేదు అన్నట్టుంది. బట్ వెళ్ళనివ్వడం కూడా లేదు. విఐపి వాళ్ళని అయితే పంపిస్తున్నారు, నార్మల్ వాళ్ళని అయితే ఈ చుట్టూ జస్ట్ ఆ చుట్టూ అమ్మవారిని చూసి మనం బయటికి వెళ్ళిపోవడమే. ఇంకా నేనైతే అమ్మవారిని చూడాలి అని చెప్పేసి అమ్మవారి గద్దె దాటాలి అని అంత నష్టం నేను చాలా భయమేసింది. బట్ ఆయన చాలా మంది బెల్లం కొబ్బరిగా వేసేసరికి బాగుంది అసలు. ఇంకా దర్శనం అయిపోయాక ఒక 2-3 ఫొటోస్ అట్లా దిగినాం అన్నట్టు. అసలు అంత లోపల అంత రష్ ఉంటున్నారు, బయటకు వస్తే మళ్ళీ అంతా నార్మల్ అయిపోతున్నారు. ఆ ఉన్న కాసేపు ఎందుకు దోసుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు. ఒకరిని కాకుండా ఒకరు మరొకరు భలే దోస్తున్నారు లైన్లో. అసలు ఇక అది వాళ్ళకే వదిలేయాలి మనం. ఆ అమ్మవారి దయ నా మీద ఉండడం వల్లనే నేను లాస్ట్ వీక్ వచ్చాను, మళ్ళీ ఈ వీక్ కూడా వచ్చాను ఈరోజు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నీ దయ మా మీద ఎల్లప్పుడూ ఉండాలి, మేము అందరం చాలా హ్యాపీగా ఉండాలి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, అందరినీ చల్లగా చూడు తల్లి. ఇంకా బయటకైతే వచ్చేసరికి ఈ గెటప్లో అయితే ఉన్నారు. ఇబ్బందిగా ఉంది ఆ ఇంటి కలర్ ఉండడం వల్ల. బట్ నీకేం లేదా డబ్బా లేదా, డబ్బా పెట్టుకోలే, కింద పెట్టుకున్నాడు. ఎందుకు అలా పెట్టుకున్నావు అంటే సమ్మక్క సారక్క జాతర మాత్రం చాలా వైభవంగా జరిగింది, చాలా బాగా
ఒరిజినల్ అంట ఇది రుద్రాక్ష. సో నాకు ఎందుకో భలే అనిపించాయి. అంటే మనం మామూలుగా చూడము ఎక్కడ కనిపించవు కదా. సో నాకు వీడియో తీసుకోవాలనిపించింది. చూసారా చెట్టు ఉంది. నేను అడిగాను ప్లాస్టిక్ అని ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ చాలా బాగున్నాయి. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుతున్నారు. అసలు చాలా వరకు ఈ జాతర అయిపోయాక వాటి బ్రేక్ అయ్యాయంట. బట్ అలా చేయొద్దు. బట్ చాలా జనాలు చాలా మందికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా పొలాలలో ఇలా గుడారాలు వేసుకున్నారు కదా డేరాలు. సో ఇక్కడ వాళ్ళకి ట్యాప్ ఫెసిలిటీ అలా పెట్టారనమాట. అక్కడక్కడ చాలా ప్లేసెస్లో పెట్టారు. సో మేము ఇక్కడైతే ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాం. ఇక్కడ చాలామంది వాటర్ పట్టుకొని కుకింగ్కి యూజ్ చేసుకుంటున్నారు. స్నానాలు కూడా నెక్స్ట్ ఇంకా మేము జంపన వాగుకి అయితే వచ్చాము. చాలా పబ్లిక్ ఉంది చూడండి. ఇంకా స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ వేసి మళ్ళీ ట్యాప్స్ కింద కూడా వేస్తున్నారు. చాలాసేపు వాళ్ళు ఒక్కొక్కరు ఒక గేమ్ మెట్ల సైడ్ ఆడుకుంటే లోపలికి బయలుదేరింది. సో నేను కొంచెం ముందుకే ఉన్నాను. ఇంకా జంపన వాళ్ళు స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్నానం చేస్తున్నారు. వాళ్ళది ఇంకా ఎవరిష్టమైనట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా తర్వాత అన్నీ అయిపోయాయి పనులు. ఇంకా నెక్స్ట్ తినడమే అన్నమాట. ఇంకా తినడం కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇంకా ఆల్మోస్ట్ చూడండి వీళ్ళని చూసి నాకు భలే అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు పట్టుకొని అసలు భలే పడ్డారు. అనిపిస్తుంది అమ్మవారిని చూసి వెళ్ళిపోతుంటే. కానీ మళ్ళీ వస్తాం. మధ్యలో ఒక ఇయర్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం అన్నమాట. టోల్ గేట్ కూడా వచ్చేసింది. అంటే మన ఏరియాలోకి వచ్చేసామన్నమాట. చాలా నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అయింది అనుకుంటా మేము వచ్చేసరికి. ఇంకా ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాం కదా వెళ్ళేటప్పుడు. ఈ అమ్మవారు అన్నమాట. క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చామమ్మ. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.